ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఘోర ప్రమాదం, 11 మంది కన్నుమూత. ఈ వివరాలని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి, అప్పుడే మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద సంఘటన వెలుగు చూసింది. భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు, కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లాలో ఇటియా తోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఘటన చోటు చేసుకుంది. పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి సరయూ కాలువలో పడిపోయింది. ప్రమాద సమయంలో వాహనంలో 15 మంది భక్తులు ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ సంఘటనపై సమాచారం అందుకున్నటువంటి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాలువలో నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరు పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు కూడా స్థానిక అధికారులు తెలపడం జరిగింది. వాహనంలోని వారంతా మోతీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహాగావ్ వాసులుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కూడా అందించాలని అధికారులను సీఎం ఆదిత్యనాథ్ ఆదేశించారు. అయితే ఇంత ఘోరమైన యాక్సిడెంట్లు ఇలాంటి సందర్భంలోనే ఎందుకు జరుగుతున్నాయో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.